పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. రూపాయి విలువ బలహీనపడుతుంది. అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ ఏకంగా 90కి దాటింది. కొంతకాలంగా వేగంగా పడిపోతున్న రూపాయి విలువ చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయికి చేరుకుంది. మంగళవారం ఒక డాలర్కు 89.9475గా ఉండగా ట్రేడింగ్ ఒకానొక దశలో 90.30కి పడిపోయింది. చివరికి 90.15 వద్ద స్థిరపడింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడం, రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడులను మదుపర్లు వెనక్కి తీసుకోవడం రూపాయి పతనానికి ప్రధాన కారణాలని నిపుణులు పేర్కొంటున్నారు. రూపాయి పతనం ప్రభావం దేశంలోని పేద మధ్యతరగతి వర్గాలపై భారీగా ఉంటుందని చెబుతున్నారు. ఒకవైపు జీడీపీ రేటు స్థిరంగా పెరుగుతుందని గణాంకాలు వెలువడుతుండగా రూపాయి విలువ ఆగకుండా పతనమవుతుండటంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రూపాయి విలువ పతనంపై భయపడాల్సిన అవసరం ఏమీ లేదని, వచ్చే ఏడాది బలపడుతుందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారులు అనంత్ నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ ఏడాది ఆసియా దేశాల కరెన్సీల్లో భారత రూపాయి పరిస్థితే అత్యంత దారుణంగా ఉందని కోటక్ సెక్యూరిటీస్ కు చెందిన ఆనంద్ బెనర్జీ తెలిపారు. డాలర్తో రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోవడానికి 3 కారణాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 1. కొంతకాలంగా మన దేశంలోకి విదేశీ వ్యవస్థాగత పెట్టుబడుల రాక తగ్గిందని, అదే సమయంలో ఇప్పటికే ఉన్న ఎఫ్ఐఐలను విదేశీ మదుపర్లు వెనక్కి తీసుకుంటుండటంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్నదని చెబుతున్నారు. 2. రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ జోక్యం చేసుకోకపోవడం రెండో కారణంగా చెబుతున్నారు. రూపాయి విలువలు పడిపోతున్నప్పుడు ఆర్బీఐ తన వద్ద ఉన్న డాలర్ల నిధుల్లో కొంత మొత్తాన్ని అమ్మేసి రూపాయి విలువను స్థిరీకరిస్తూ ఉంటుంది. ఇక 3. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ఇంకా చర్చలు కొలిక్కి రాలేదు. భారత్ పై ట్రంప్ భారీగా టారిఫ్లు విధించారు. ఇవి కూడా రూపాయి పతనానికి కారణాలని చెబుతున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.